హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఇక్కడ మేము వచ్చేసి మహానంది యాగంటికి వెళ్తున్నామండి. నిన్న శివరాత్రి సందర్భంగా వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ అలా అనుకోండి. మేమందరం కలిసి వెహికల్ తీసుకొని యాగంటి మహానందికి వెళ్తూ ఉన్నాము. మా అత్తయ్య కూడా వచ్చారు మాతోటి. ఇంకా అందరం టిఫిన్ తినేసి తొందరగానే బయలుదేరాము. దారి మధ్యలో ఇదంతా చాలా బాగుందని తీస్తూ ఉన్నాను. ఇది మాకు వచ్చేసి ఒక 160 కిలోమీటర్లు అలా వచ్చిద్దండి. మేము ఫస్ట్ మహానంది వెళ్ళాము. అక్కడ నాకు ఎక్కువ వీడియో తీయడానికి కుదరలేదు. ఇక్కడ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ వరకు వచ్చాము. దాని తర్వాత ఇది చాలా బాగుంది. అంతా ఘాట్ రోడ్ అంటారు కదా, అది దిగడము ఎక్కడము ఇదే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఎలాగా చాలా కేర్ఫుల్గా వెళ్తాము అలాగ వెళ్ళాలి. దానికన్నా 2 మార్గాలు ఉంటాయి. ఇదైతే వచ్చేది ఒకటే పోయేది ఒకటే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఊరికే కొంచెం సేపు దిగాము. అప్పుడు దాకా కూర్చొని కాళ్ళు నొప్పులు వచ్చాయనేసి అక్కడ ట్రైను లోపల నుంచి వెళ్తుంది కదా, మనము సరిలేరు నీకెవరు సినిమాలో లోపలికి నుంచి వెళ్ళేటప్పుడు ఒక చీకటి లాగా వస్తుంది కదా, అలాంటిది అదే చూపిస్తున్నా నేను. ఇంకా అందరం అది చూస్తూ ఉన్నాము. లోయ చాలా బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అందుకోసమని చాలా ఎక్సైట్గా చూస్తూ ఉన్నాను. ఇంకా అందరం వచ్చేసి టిఫిన్ తినేసి బయలుదేరాము. ఇంకా చూస్తూ అలాగా బాగుంది కానీ కొంచెం సేపు ఉండి వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుందాము అనేసి ఇంకా అక్కడ దిగి చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఫస్ట్ మహానంది వెళ్ళాలి. అందుకోసం అనేసి మహానందికి వెళ్ళాలా యాగంటికి వెళ్ళాలంటే ఆ డ్రైవర్ అబ్బాయి చెప్పాడు, ఫస్ట్ మహానందికి వెళ్ళిన తర్వాతే యాగంటికి వెళ్ళాలి, అదే ఫస్ట్ మనకి మహానందే దగ్గర వచ్చిద్ది అనేసి అంటున్నాడు. ఓకే అనేసి ఇక్కడ దారి మధ్యలో ఇవి ఉన్నాయి కదా బుట్టలు, అవి అక్కడ వాళ్ళే చేసి అమ్ముతూ ఉంటారు. అవి కొందామని చూసాము కానీ టైం అయిపోయిద్ది అనేసి ఇంకా నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు కొందాము అనుకొని ఇంకా వెళ్ళాము. అంటే టైం అయిపోయిద్ది కదా, ఈరోజు అసలే శివరాత్రి కదా అనేసి మళ్ళీ ఎక్కువ మనం లేట్ చేసామనుకో ఇంకా మనకి చాలా టైం వేస్ట్ అయిపోయిద్ది అనేసి ఇది మహానంది. అక్కడ లోపలికి నేను ఫోన్ తీసుకోలేకపోయాను. ఒక అంకుల్ ఉన్నాడు నా వెనక, ఆ అంకుల్ ఫోన్ను తెచ్చుకున్నాడు. అంటే మామూలుగా ఫోన్ ఎలా ఉండదు కదా ఏ గుడిలో అయినా, అందుకని మేము మా కారులోనే పెట్టేసి వెళ్ళాము. కానీ అక్కడ ఎవరిని ఏం అనట్లేదు. అందుకని ఆ అంకుల్ తెచ్చుకుంటే నేను ఆ అంకుల్ ఫోన్ తీసుకుంటే వీడియో అక్కడ వాళ్ళు ఉంటారు కదా సేవ చేసేవాళ్ళు, వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అవి ఇస్తూ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీస్తూ మీ ఫోన్ తీసుకొని పడేస్తారు మీ ఇష్టము అంటే, అయ్యో నా వల్ల ఎందుకు ఆ అంకుల్కి ఫోను మళ్ళీ పడేస్తారేమో అనేసి ఇంకా మా అంకుల్తో నేను వీడియోలు పెట్టించుకొని ఆ అంకుల్కి ఇచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ నేను లోపలికి అట్లా అసలు లేదు, ఎందుకంటే అక్కడ అందరు పోలీసులు సెక్యూరిటీ అట్లా ఉంది. ఇంకా ఎందుకులే లేనిపోంది అనేసి అక్కడ వచ్చేసి కోనేరు అనమాట. అక్కడ స్నానం చేసి వెళ్తారు గుడిలోకి చాలామంది. ఇక్కడ వచ్చేసి అరుంధతి కోట అంట. నంద్యాలకి మహానంది వెళ్ళేదానికి యాగంటికి మధ్యలో ఉంది. డ్రైవర్ బాబు చెప్పారు మీరు ఇక్కడ అరుంధతి కోట ఉంది చూస్తారా అన్నారు. ఎందుకు మనం ఎప్పుడు రావు కదా అనుకున్నప్పుడల్లా అనేసి చూద్దామని వెళ్ళాము. చాలా బాగుంది. మరి అది ఎప్పటిదో కానీ తెలీదు. అక్కడ అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. పాపం ఇక్కడ ఒక పాప ఉంది కదా, నన్ను పట్టుకుంది. ఆ పాపని మరి తప్పైంది. ఆ పాపం అసలు తనకి మాటలు కూడా రావు. నన్ను పట్టుకొని ఉంది మా అమ్మ ఎక్కడ అని అడుగుతూ ఉంది. అక్కడ చాలామంది అడిగారు కానీ వాళ్ళ పేరెంట్స్ మరి అసలు లేరు. పాపం ఆ అమ్మాయి చాలాసేపు ఏడుస్తూ ఉంది. మాకేమో తెలియదు, ఫోన్ నెంబర్ చెప్పమని ఫోన్ చేయాలన్నా కూడా మాకేమో తెలియట్లేదు. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎతికాము ఎవరైనా ఉన్నారేమో అంటే ఎవ్వరూ చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి
ఇదంతా చాలా చాలా రౌండ్గా ఉంది. అక్కడక్కడ అసలు ఏమేంటో అన్ని రూమ్స్ కానీ అవన్నీ మొత్తం పాడుపడిపోయింది. మొత్తం పైనంతా పెచ్చులేసిపోయి మొత్తం పాచి పెట్టేసి, ఇక్కడైతే ఒక చోట అయితే మొత్తం ఓపెన్గా ఉంది. అది అరుంధతి కోటలాగా లేదు, లవర్స్ అడ్డాలాగుంది. అక్కడ అందరూ పేర్లు రాసుకొని అందరూ అన్నీ అవే ఉన్నాయి మొత్తం గోడల నిండా అలాగా. మేము అడిగాం డ్రైవర్ బాబుని అడిగితే ఇక్కడే నా మూవీ తీశారు అంటే, ఇక్కడ తీయరు, ఐ థింక్ సెట్ వేసి ఉండొచ్చు వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అని అన్నారు. వీళ్ళు నన్ను వీడియో తీయమన్నారు, న్యూ కపుల్స్ వస్తున్నారు అని అంటే నవ్వుతూ ఉన్నారు. ఇంకా అంతా వాష్రూమ్ మామూలుగా అంటే వాష్రూమ్ కూడా అట్లా అన్నీ ఉన్నాయి, సేమ్ ఇల్లులాగే ఉంది. కాకపోతే మరి అది ఎప్పటిదో తెలియదు, చాలా పాడుపడిపోయింది మొత్తం. ఇంకా ఇవంతా చూసేసుకొని ఫొటోస్ అవి ఇవి దిగేసి ఇంకా బయలుదేరామన్నమాట మేము యాగంటిలో దేవుడు వచ్చేసి స్వయంభూ ఉమామహేశ్వర స్వామి అన్నమాట. అంటే అక్కడ స్వయంగా వెలిసారంట. మామూలుగా అయితే నేను విన్న ప్రకారం అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకెళ్తుంటే స్వామి వేలు ఉన్న గోరు ఇరిగిపోయిందనేసి శివుడే కళ్ళకి వచ్చి చెప్పారు ప్రతిష్ఠించమని అంటే నేను వెలుస్తాను అని చెప్పాడు అని కొంతమంది చెప్పారు. నేను యూట్యూబ్లో కూడా చూశాను కొంతమంది ప్రవచనాలలో. అక్కడ ఫోన్ అయితే ఎలో ఉంది, అందుకే ఫోన్ తీసుకొని వెళ్ళా. ఫస్ట్ అందరం కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళు అవి కడుక్కున్నాం. చాలామంది స్నానం చేస్తున్నారు, మేమేమి బట్టలు తీసుకెళ్ళలేదు కాబట్టి మేము స్నానాలు అవేం చేయలేదు. కాళ్ళు చేతులు అవి కడుక్కొని ఇంకొచ్చేసాము. ఇంకా క్యూలో నిల్చున్నాము, ఇదేమో బయట. మళ్ళీ నాకు భయం వేస్తుంది, ఒకవేళ కానీ మళ్ళీ ఫోన్ని తీసుకొని వెళ్తే ఇంతకు ఎలా రియాక్ట్ అవుతారో, ఫోన్ తీసేస్తారో ఏమో అనేసి చిన్నగా నేను ఎవరు చూడనప్పుడు వీడియో తీస్తూ ఉన్నా. చాలా పెద్ద క్యూ ఉంది, అసలు ఎంత మంది జనాలు వచ్చారు. అక్కడ అందరు పెద్ద రూల్స్ ఏం పాటించలేదు. బాగా హుషారుగా ఉండే వాళ్ళైతే బాగానే ఎగిరేసి అట్లా ఇట్లా తోసుకొని అట్లా వెళ్తున్నారు. మేము ఎందుకు నార్మల్గానే వెళ్ళాలి కదా, సరే చిన్నగానే ఎంత టైం అయినా కానీ ఎలాగో మనం వచ్చాం కదా దేవుడిని చూసి కదా వెళ్ళాలి, చిన్నగా వెళ్ళాలి అనేసి చిన్నగా వెళ్తున్నాం. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నారు. లోపలికి అంత లేదు, కాకపోతే వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్తారు. కొంతమందిని పంపించారు, క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి ఇంకొంతమందిని మమ్మల్ని ఆపేశారనమాట. నేను ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళి దేవుడు గర్భగుడి దగ్గరికి వెళ్తాం కదా మనం, ద్వారం దగ్గరికి, అక్కడ వీడియో తీస్తూ ఉంటే నా ముందు ఉన్న ఒక ఆమె ఫోను తీసేసుకొని అక్కడ పడేశారు. ఇంకా ఇక్కడ ఉమామహేశ్వర స్వామి వారు సైడ్ ఉంటారు, ఇదిగోండి ఇక్కడ ఉమామహేశ్వర స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేయ స్వామి అందరూ ఉన్నారు. ఇంకా అందుకు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడ ఇదిగోండి బసవన్న అంటారు, నంది చాలా పెద్దగా ఉంటుంది. ఈ యాగంటి బసవన్న గురించి కూడా చాలా బాగా చెప్పారు. అప్పుడు చాలా చిన్నగా ఉండేదంట, కాలానుక్రమంగా పెరుగుతూ వచ్చేదంట. అప్పుడు మండపంలో చాలా చిన్నగా ఉండేదంట. ఊరి వాళ్ళు వచ్చి తొలగించాలి, అడ్డంగా ఉంది అనేసి తొలగిస్తాలంటే మరుసటి రోజే పెరిగిపోయిందంట బాగా. అప్పటి నుంచి చాలా పెరుగుతూ వచ్చిద్దంట. ఇప్పుడు చాలా పెద్దగా కాలు కూడా చాలా బయటకు వచ్చింది. అప్పుడు ఆ బసవన్న చుట్టూరు ప్రదక్షిణలు చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు కుదరక ఎవరిని పంపించట్లేదు. మనం మామూలు రోజుల్లో వెళ్తే బాగా దర్శనం చేసుకోవచ్చు, ఇంతగానం ఉండదు. వీడియో తీసుకోవడానికైనా మనకేం ఇబ్బంది ఉండదు అనమాట, భయపడాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంది. అక్కడ అందరు పూల దండలు తీసుకొని వచ్చి దండలు వేస్తున్నారు, నేను కూడా వేశాను. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంట, బసవన్న లేచి రంకె వేస్తే యుగాంతం వస్తుందంట అనేసి. ఇంకా ఇక్కడ మేము ఇంకా దర్శనం అయిపోయింది. అక్కడ ఫ్రీగానే ప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు, లడ్డు, శనగలు, ఇంకా జొన్న పిండితో చేసిన లడ్డూలు అలాంటివన్నీ ఇస్తున్నారు. తినేసి ఇంకా ఇక్కడికి వచ్చి మెట్ల మీద కొంచెం ప్రసాదం తినుకుంటూ ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇంకా అందరం. ఇక్కడ వచ్చేసి మధ్యలో వస్తుంటే సద్గురు సాయి అని పెద్ద విగ్రహం ఉంది.
అసలు నేను ఎక్కడ ఇంత పెద్ద సాయిబాబా విగ్రహం చూడలేదు. ఫస్ట్ పోయేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలే, అంటే వీడియో తీశాను కానీ రికార్డ్ అవుతుందో లేదో నేను చూసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు